రమేష్ గారు సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది సార్ ఇప్పుడు చూడండి సార్, ఒక 40 days అయిందా? అయింది సార్. 40 days లేండి. ట్రీట్మెంట్ అయిపోయిందా? ఫస్ట్ ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ ఇచ్చినది టోటల్ మీరు ఏం ఇచ్చినారు కదా సార్, టోటల్ ఇచ్చినాం. అప్పుడే ఫస్ట్ వచ్చినవన్నీ వచ్చినవి, ఫస్ట్ వచ్చినవి సార్. ఫ్లవర్ అయితే బాగానే వస్తుంది. అవును సార్. మేల్ అంతా డ్రాప్ అయ్యి ఫీమేల్ వస్తుంది. వాటర్ ఏమైనా తగ్గించినారా? ఏం లేదు సార్, డైలీ 1 hour పెడుతున్నాం సార్. డైలీ 1 hour పెడుతున్నాం. మైట్స్ మందులు కొట్టినారు కదా? కొట్టినాం సార్. ఓబెరాను, సులేమాను, సిమోడిస్, బెనివియా టోటల్ కంప్లీట్ అయినవి సార్ అవి. ఓకే. డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? డ్రిప్ ఇప్పుడు కంటిన్యూ, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, ఇంకొకటి డే బై డే రేపు వస్తే సార్. ఎన్ని సెట్లు అయినాయి ఇది? ఏది సార్? డ్రిప్ షెడ్యూల్ ఎన్ని సెట్లు అయింది? ఇప్పుడు 3 అయింది సార్, ఇది 4 సార్, లాస్ట్ది సార్. 4 అయితే ఇంకొక. సో వాటర్ కంటెంట్ పెంచాలా? 1 hour సరిపోవడం లే. చిగురు ఏమైనా తీపిచ్చినారా? తీసేస్తున్నాను సార్. ఎన్నిసార్లు తీపిచ్చినారు? ఇప్పుడు 2 times ఆగింది సార్. మళ్ళీ డైలీ పెడుతూనే ఉన్నాను సార్. చిగురు ఈ కలుపు కోస్తున్నాను సార్, తీయట్లేదు. ఏమీ అవసరం లేదు, ఎందుకు మళ్ళీ కావాలంటే ఒకేసారి తీపిచ్చుకుందాము. సో మేజర్గా ఏమంటే ఇప్పుడు ఈ టెంపరేచర్కి కొద్దిగా అప్పుడప్పుడు మధ్యలో 1-2 వర్షం పడుతుంది. ఏమవుతుందంటే ఫ్లవర్ ఇన్ఫెక్షన్, ఇది డ్రాప్ టెంపరేచర్ ఫ్లక్చువేషన్ అయ్యి ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది. అవును సార్. సో మేజర్గా తేనెటీగలు ఉన్నాయా? ఏం సార్? హనీబీస్ ఇంకా సార్ రావట్లేదు సార్. ఇది కొట్టినారా? అది నేను చెప్పినది మొన్న. ఏది సార్? అంబిషన్ సార్. అంబిషన్ బోరన్ కొట్టినాను సార్. అంబిషన్ బోరన్ కొట్టినారా? మళ్ళీ అది బెడ్ బిల్డర్ అయింది సార్. తర్వాత ఇది బెడ్ బిల్డర్ అది సార్ ఇచ్చినారు కదా సార్ టోటల్. సో ఈ డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయండి ఇంకొక 2 సార్లు. అదే సార్ 52-34 అది సార్. డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయండి. అవును సార్. సో ఇంకో 2 సార్లు కల్లా మీకు మొత్తం ఫీమేల్ ఇంకా బ్యాలెన్స్ అనేది వచ్చి కూడా సెట్ అయిపోతుంది. అవును సార్. మనము ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాము. అవును సార్. రూట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి వేలం ప్రైమ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్లాస్మోమైసిస్ ఇచ్చాము. అవును సార్. సో ఎందుకంటే ఒకసారి కంప్లీట్గా దాంతో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కెమికల్తో, దాని తర్వాత మనము రిపీట్ అవ్వకుండా ఉండడానికి అది ఇచ్చాము. రైట్ సార్. ఓకే. ఫ్లవర్ చూడు, చెట్టుకు దాదాపుగా 500-700 ఫ్లవర్స్ వచ్చినాయి. అవును సార్. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వస్తుంది. ఫ్లవర్ది ఏం ప్రాబ్లం కాదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్లు రమేష్ గారు. అవును సార్. రావడం హెవీ ఫ్లవర్ సెట్ అవుతుంది. దీంట్లో మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది. సెట్టింగ్ 3 సెట్టింగ్ జరుగుతాయి. ఫస్ట్ 40% నీకు ఫీమేల్ జరుగుతాయి, దాని తర్వాత 30% మేల్ వస్తుంది, దాని 30% ఇంటర్మీడియట్ వస్తాయి. మేల్ ఇంటర్మీడియట్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ ఫీమేల్ ఫ్లవర్ వస్తుంది. 2 సెట్టింగ్ కానీ 3 సెట్టింగ్ కానీ జరుగుతుంది. సరేనా? అట్ టైము ఏందబ్బా ఒకేసారి నాకు ఆడపుత్ర రాలేదు అట్లా ఏమి ఉండదు. అదే మాకు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ని మనం సార్ట్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చుకుంటే దాని తగ్గట్టుగా మందులు ఇచ్చుకుంటూ వస్తున్నాం కాబట్టి. సో ఇట్స్ టేక్ టైం సార్. టైం పడితే ఏం పర్వాలేదు సార్. మేము ఎందుకంటే లాస్ట్ టైం అంటే అయింది కదా సార్, మట్లా అట్లా అయితే ఏమి మరే మేలు వచ్చినావు కదా, అట్లా కొంచెం ఇది అయింది సార్. టెన్షన్ పెట్టినాం సార్ మొన్న. అవును. ఈ చిగురు కాదు, ఇది చూడాలా సార్, ఇట్లా తీసేయాలి టోటల్. వచ్చిన చిగురులో ఇది రెడ్ చిగురు ఉండకూడదు, సగం తీసేసి ఈ ఎడ్జెస్ ఈ ఎరుపు ఉండకూడదు. అవును సార్. సరేనా? అవును సార్. ఇది బలిసి నెక్స్ట్ ఇయర్ మనకి ఫ్లవరింగ్ వస్తుంది. రైట్ సార్. అర్థమైందా? రైట్ సార్. వచ్చిన కాడికి ఈజీగా ఇట్లా తీసేయడం ఈజీగా, ఇది అర్థమైందా? అవును సార్. ఇట్లా తీసేయకూడదు మొత్తం. రైట్ సార్. అర్థమైందా? వచ్చిన దాంట్లో సగం తీసేయాలి. రైట్. ఇక్కడ కింద లోపల ఉన్నవన్నీ కంప్లీట్ గా తీసేయాలి. రైట్ సార్. వాటర్ షూట్స్ ఏ మాత్రం ఉండకూడదు. రైట్. ఇవి మాత్రం ఎడ్జికి ఉన్న మాత్రం టోటల్ కట్ చేయాలి. ఎప్పటి వరకు తీయాలా మీరు చిగురంతా? అవును సార్. కేవలము ఫ్లవర్ సెట్ అయ్యి ఇట్లా గోలికాయ అయ్యేంత వరకు మాత్రమే. రైట్ సార్. గోలికాయ అయిన తర్వాత తీయాల్సిన అవసరం లేదు. రైట్ సార్. అట్లే వదిలేదు సార్. అవును. సో ఎందుకు ఇంకోటి ఏమంటే ఇది కొద్దిగా ఇసుక మిక్సింగ్ ప్లస్ గరుసుపోలం కాబట్టి 1 hour వాటర్ సరిపోవడం లే, వాటర్ పెంచండి. రైట్ సార్. మీరు ఎట్లా అంటే అట్లా సార్. అర్థమైందా? ప్లస్ ఇంకోటి ఏమంటే మైట్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. అవును సార్. మన మైట్స్ కూడా మందులు మారుద్దాం. రైట్ సార్. షూట్స్ ఇక్కడ రిమూవ్ చేశారే. అవును సార్. అలా రిమూవ్ చేసేయండి. రైట్ సార్. ఇట్లా ఏమి వద్దు కదా సార్, చెక్కకూడదు. అవును సార్. అయిన ఒకటి మొత్తం కంప్లీట్గా తీసేయండి. రైట్. రైట్. సరేనా? ఎక్కువ వస్తుంది సార్ అది.
అవును పోతాయి అవి. అంటే రెస్ట్ పీరియడ్లో మాత్రం తీసేయాలేం సార్? ఏది వాటర్ షూట్ ఆఫ్ ఇట్లా ఏమైనా సైట్ ఉంటావు కదా సార్? లేదు లేదు లేదు, ఎప్పుడు ఉండకూడదు వాటర్ షూట్స్. అర్థమైందా? అది సార్ ఇట్లా రెస్ట్ పీరియడ్లో మళ్ళీ కింది సెట్ అయిన తర్వాత కావాలంటే నువ్వు చెక్కించుకో మొత్తం నీట్గా. రైట్ రైట్ సార్. ఇప్పుడు ఏమొద్దు. ఫ్లవర్ మాది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లవర్ వచ్చింది. ఏం సార్ మీ ధైర్యంతోనే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం గ్యారెంటీ సార్. మొన్న ఖుషిపోయిన అన్నాను సార్ ఇతనికి, ఇట్లుంది అప్ప సార్ మీదనే నమ్మకం మీద చేసి ఇట్లా వది ఎందుకు తీసేస్తావు అట్లే పెట్టు చూస్తామన్నారు కదా సార్. వచ్చింది సార్ తేనెటీగలు. సో లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా లాస్ట్ మూమెంట్ లో వచ్చి మనము అవును సార్ సార్ట్ అవుట్ చేసినాం మనం. రైట్ సార్. ప్రాబ్లమ్స్ అన్ని ఓకే. సో ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఏమంటే బేస్ లెవెల్ నుంచి మన చేతిలో ఉండేది ఇది. అవును అవును సార్ కరెక్ట్ సార్. అర్థమైందా? ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ మాన్వి ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లవర్ గార్డెన్ సెట్ చేయడం బాధ్యత నాది. రైట్ సార్ రైట్ సార్. నా మీద ఎంత ఇంట్రెస్ట్గా నా మీద ఎంత నువ్వు నమ్మకం ఉంచావో అంతకు 100 రెట్లు నువ్వు స్ప్రే చేసిన మందుల నుంచి డ్రిప్లో వదిలిన మందులు కాటు వరకు సార్ దే ఆర్ నథింగ్ బట్ ప్యూర్ బ్రాండెడ్ మందులే. సార్ మీరు ఏమేమి రాశారు? కాంప్రమైజ్ ఎనీ ప్రోడక్ట్స్, ఏ మందు దగ్గర కాంప్రమైజ్ కాలా, ఏ డీలర్ దగ్గర కాంప్రమైజ్ కాలా, ఈ కంపెనీ అని కాదు ఆ కంపెనీ అని కాదు, ప్రాబ్లం ఏముంది రైట్ సార్, తోటలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. రైట్. నేను తోట విజిట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ నేను రాసేది ప్రాబ్లమ్స్. రైట్ సార్. ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మెడిసిన్స్ అన్ని రాస్తాను. అవును సార్. వితిన్ 30 days 35 days తర్వాత నేను 40 days వచ్చిన తర్వాత అవును సార్ అప్పుడు నీకు ఆ ప్రాబ్లం తగ్గట్టుగా నేను ఇచ్చిన మెడిసిన్స్ కి ప్లాంట్ రియాక్ట్ అయిందా లేదా, అవును సార్, రిజల్ట్ వచ్చిందా లేదా. అవును సార్. ఫైనల్గా నేను ఎన్ని చెప్పినా ఏం లేదు మాట్లాడినా కానీ రమేష్ నీకు కావాల్సింది రిజల్ట్, అదే సార్, నీకు కావాల్సింది పంట. కరెక్ట్ సార్. అంతే, ఇంక వేరేది ఏమి ఉండదు ఇక్కడ. మాకేం సార్ లాస్ట్ ఇయర్నే మాకు కొంచెం 100% ధైర్యం వచ్చింది సార్. మీరు ఒకే మాట అన్నారు, మీరు ఏమో ఈ డబ్బు వేసినావు ఏమో మాకు అనవసరం, తర్వాత చూడు మీరు ఇప్పుడు కాదు పంట వచ్చినప్పుడు మాట్లాడు ఇప్పుడు వద్దు అంత అన్నారు సార్. ఆ మాట మీదనే నేను చేశాను సార్. కరెక్ట్ దేవుడిలాగా వచ్చినారు సార్ మీరు ఆ టైంకి. ఇదే కరెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు మాకు ఆకులు అట్లుంది సార్, ఉన్నది ఒక ఎకరాలు అమ్మేసినాను, అదే అమ్మేసినాను టోటల్. ఎందుకంటే ఇది ఒకసారి చూడప్ప నీరు అన్నారు సార్ మీరు. మీరు ఏమేమి చెప్పారు, అది డిసీజ్ ఎక్కువ ఉంది, బ్యాక్టీరియల్ బ్లైట్ ఉంది. అవును సార్. తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ ని కంట్రోల్ చేయాలా. సో అప్పుడు మీకు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు, న్యూట్రియన్ మేనేజ్మెంట్ లేదు, ప్లాంట్ వీక్ అయిపోయింది, మైట్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే. అవును సార్. ప్లస్ అప్పుడు సర్కస్ ప్రాబ్లమ్స్ ఉండే. ఈ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసుకుని దాని తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చుకొని వచ్చి దాని తగ్గట్టుగానే మొత్తం ఎంటైర్లీ ఒక్కొక్క వేల తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. కరెక్ట్ సార్. సో అది తీసుకొచ్చిన తర్వాత మనకి ఇంత వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ ఫ్లవర్ సెట్టింగ్ జరుగుతుంది. వితిన్ 30-35 days నీకు కంప్లీటెడ్, ఇంకేం ఫ్లవర్ ఏమి ఉండకూడదు. రైట్ సార్. సో నువ్వు వెంటనే చేయాల్సింది ఏమంటే, రైట్ సార్, మీరు ఏమంటే అది చేస్తాం. చెట్టుకే అందాజు సెట్టింగ్ ఎన్నో. అవును సార్, నెక్స్ట్ విజిట్ చెప్తాను. చెప్తాను ఇప్పుడేం ఇది అవసరం లేదేం సార్? అదేం బొంబులు ఇక్కడ బిదురు ఏం ఇప్పుడే వద్దు, నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు కల్లా చెప్తాను. రైట్, తెచ్చుకోవడానికి రెడీగా ఉండు సార్. బిదురు ఒకవేళ తెచ్చి ఫ్లవరింగ్ అయిపోయినాయి, డ్రిప్ షెడ్యూల్ 3 సార్లు అయిపోయినాయి, టిప్స్ మైట్స్ అయిపోయినాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఏం పెద్దగా ఏం కొట్టలే కదా నువ్వు? ఏం కొట్టలేదు సార్. ఇన్ఫెక్షన్ ఏం అవసరం లేదు. ఉంది సార్, ఫాలిక్యూర్ ఉంది, లూనా ఉంది, అవును, యాక్ట్రోబ్యాక్ట్ ఉంది సార్. సో అవన్నీ పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు ఏం అవసరం లేదు. రైట్ సార్. అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ అది మిగిలిండేవి కదా, మిగిలిండేవి కాబట్టి ఏం అవసరం లేదు. నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏమంటే కొద్దిగా వాటర్ పెంచు, గడ్డి హెవీగా తీసేయద్దు. గడ్డి ఉందిలే. అవును సార్. చూడు నువ్వు గడ్డి పీకించిన దాంట్లో ఫ్లవర్ కొద్దిగా తగ్గింది, అర్థమైందా? అసలు గడ్డి వచ్చేంత వరకు గడ్డి పీకద్దు. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ పడేసి రూట్ టెంపరేచర్ పెరిగిపోయి ఉండే ఫ్లవర్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గడ్డి ఉండడం వల్ల నీకు లోపల ఒక టెంపరేచర్ మెయింటైన్ అయ్యి ఫ్లవర్ అనేది హెవీగా ఇనిషియేట్ అవుతుంది. గడ్డి గురించి టెన్షన్ పెట్టుకోవద్దు. సరేనా? ఫస్ట్ పాయింట్ అది చూసుకో. సెకండ్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ కొద్దిగా పెంచు. వాటర్ తగ్గిందా పెరిగిందా ఎక్కడైనా తెలుస్తుందంటే లాస్ట్ ఫ్లవర్ ఎడ్జెస్కి వచ్చినప్పుడు నీకేమవుతుందంటే ఆ మూతలు వాడినట్లుంటాయి. ఇది వాడినట్లుందా లేదా? అవునవును సార్. అర్థమైందా? ప్లస్ సెకండ్ పాయింట్ అది. మూడోది ఏమంటే చిగురు వచ్చిన దాన్ని చిగురు ఉంచనియద్దు. అవును సార్. చిగురు తీపిస్తా ఉండు. చిగురు తీపిస్తానని దాంట్లో ఫ్లవర్ అనేది తొందరగా సెట్టింగ్ జరుగుతుంది. ఫోర్త్ ఏమంటే హనీబీస్ ఆటోమేటిక్ వస్తున్నారు, వేరేది ఏం అవసరం లేదు హనీబీస్ కి. రైట్ రైట్ సార్. ఓకే. ఫిఫ్త్ ఏమంటే మైట్స్, అక్కడక్కడ మైట్స్ ప్రాబ్లం కనిపిస్తుంది కాబట్టి ఈ మైట్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకో. అదేం ట్రిప్స్ ఏమన్నా సరే అక్కడక్కడ వచ్చిన అక్కడ కొంచెం ట్రిప్స్ ఏం ప్రాబ్లం లేదు, మైట్స్ ఉంది. మైట్స్ ముద్రాకులు అక్కడక్కడ కొద్దిగా ముదురుకుంటున్నాయి. అవును సార్. ఇక్కడ ఇట్లా సార్. అవును.
ఫస్ట్ వచ్చినవికి కొంచెం ఎఫెక్ట్ అయింది. అవును, అది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దాని ప్రాబ్లమాటిక్ లేకుండా చూసుకుందాం. రైట్ సార్. ఓకేనా, ఇప్పుడు ఇంకా హెవీగా మారుస్తాం, షెడ్యూల్ మారుస్తాం. రైట్ సార్, రైట్ సార్. సరేనా, దాని గురించి మళ్ళీ ఇంకేమన్నా అది కాదు సార్, మీరు ఉన్నప్పుడు మాకేం భయం లేదు సార్, ఏమంటే అది చేస్తున్నాం సార్, ఇతను చేస్తాడు. ఓకే, అందరూ అట్లే ఉన్నారు సార్. అవును, ఆడవాళ్ళు సెట్ అయిందిలే మీ ఇద్దరు అక్కడ. ఇతను అట్లే ఉన్నారు సార్, ఆడవాళ్ళు మొత్తం టోటల్ పాపం ఏమైనా అట్లా చెంతే వింటారు సార్, వింటే అది ఎట్లా అంటే అట్లే చేస్తారు సార్. టోటల్ పని చేసేసి మాత్రం కరెక్ట్ చేస్తారు సార్. Friends watching this video, please subscribe my channel Pomo Farming. Thank you.